హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీ సెమిస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. టిప్పు సుల్తాను వందలకు పైగా బ్రిటిష్ సైన్యాన్ని బంధించి ఒక ప్లేస్లో అయితే పెట్టి చిత్రహింసలు చేసేవాడంట. సో బ్రిటిషర్స్ని బంధించిన జైలు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఇది శ్రీరంగపట్టణం ఊర్లో అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్లోనే టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించేవాడు. సో ఈ ప్లేస్లోనే చాలామంది బ్రిటిషర్స్ని ఒక ప్లేస్లో అయితే బంధించి చిత్రహింసలు పెంచి జైలు అయితే రెడీ చేశాడు. సో ఈ వీడియోలో నేను మీకు టిప్పు సుల్తాన్ బ్రిటిషర్ని బంధించినటువంటి జైలు అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాము, ఎలా ఉంది ఏంటైతే చూద్దాము. ప్లేస్ని అయితే చాలా అద్భుతంగా రెడీ చేసి మెయింటైన్ చేస్తున్నారు, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి. సో ఇక్కడే బ్రిటిష్ సైన్యాన్ని టిప్పు సుల్తాన్ బంధించి హింసించేవాడంట. సో లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్దాము. స్టెప్స్ అయితే అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి లోపలికి దిగి ఎలా ఉంది ఏంటి క్లియర్గా అయితే మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా నార్మల్గా ఉండే నేల మట్టానికన్నా కొద్దిగా కిందకి అండర్ గ్రౌండ్ జైలు అయితే కట్టాడు. సో ఎందుకు మరి ఇంత సెక్యూరిటీగా కట్టాడో మీరే చూడొచ్చు. సో అక్కడైతే కోట కూడా ఉంది, దాని చుట్టూ ఒక అండర్ గ్రౌండ్ చేసి లోపల అయితే బంధించాడంట బ్రిటిషర్స్ని. సో వాళ్ళని ఇక్కడ బంధించి అలా చేయడం వల్ల తర్వాత బ్రిటిషర్స్కి కోపం వచ్చి సుమారు 50,000 మందితో అయితే టిప్పు సుల్తాన్ని హతమార్చడానికి ఈ రాజ్యానికి దండెచ్చి వచ్చి తనని చంపేశారు. సో ఫైనల్గా మళ్ళీ ఈ మైసూర్ రాజులే ఈ రాజ్యాన్ని కూడా పరిపాలించేవారంట తర్వాత టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత. సో లోపలికైతే మనం వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడే ఫ్రెండ్స్ టిప్పు సుల్తాను బ్రిటిష్ సైన్యాన్ని చాలామందిని ఇక్కడైతే బంధించేసి చాలా రోజుల పాటు చిత్రహింసలు పెట్టేవాడంట. సో లోపలికి వెళ్దాం ఎలా ఉంది. సో ఇదైతే కోటగోడకు ఆనుకొని ఒక సొరంగంలాగా లోపలికి వెళ్ళాలి, అలా ఉంటుంది. సో ఈ ప్లేస్లోనే బ్రిటిష్ సైన్యాన్ని బంధించి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాడంట. సో దాన్ని చూసే బ్రిటిషర్స్ టిప్పు సుల్తాన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి సుమారు 50,000 మందితో ఈ ప్లేస్కి అయితే యుద్ధానికి వచ్చి టిప్పు సుల్తాన్ని హతమార్చారు. ఆల్రెడీ మీరు చూసారు వీడియోలో. వావ్, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది మొదటి లోపలికి వచ్చాము. సో ఇలా లోపల నుంచి వెళ్దాము. వావ్, ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ఆయుధం కూడా ఉంది ఫ్రెండ్స్, క్యానన్. సో ఇందులో నుంచినే బాంబులు కోటగోళ్ళ బద్దలు కొట్టడానికి కానీ వాడేవారు. సో చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను దీన్ని చూస్తాను. ఇది సో చాలా వందల సంవత్సరాల ముందు కాబట్టి కొద్దిగా పాడైపోయింది. సో ఈ ప్లేస్లోనే బ్రిటిషర్స్ని చాలా సంవత్సరాల పాటు బంధించి శిక్షించాడు అంట. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. సో వీడియోలో చూస్తే చిన్నగా తినచ్చు కానీ బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.